సమయంలో దేవాది దేవుడు మనకిచ్చుచున్నటువంటి ఉద్యోగ వాక్కు. కీర్తనలు 42వ కీర్తన 1వ చరణంలో మనము చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు ఆశపడుచున్నది అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది. ఎవరి కోసమంటండి? జీవము కలిగినటువంటి దేవుడు. మరి ఒక చోట మనం చూసినట్లయితే జీవాధిపతి అయినటువంటి దేవుడు అని చెప్పి అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనకు కనబడుతూ ఉంటది. అందుకని మన యొక్క జీవితాల్లో జీవము కలిగినటువంటి దేవుడు ఏం చేస్తారు అని అంటే, నిరీక్షణను కలుగ చేస్తారు. నా రక్షణకర్త నాకు రక్షణ అనుగ్రహించి నిరీక్షణ కలుగ చేస్తారు అని చెప్పి అదే కీర్తనలో చివరి వచనంలో మనకు అర్థమవుతూ వస్తుంది. మనము రక్షణ పొంది అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా రక్షింపబడినటువంటి వారంగా ఈ సంబంధమైనటువంటి విషయాల్లో, అలాగే ఆత్మ సంబంధంగా మన ఆత్మ రక్షించబడి ఇంత మాత్రమే కాదు, నిరీక్షణ కలిగి జీవించాలి అని అంటే దుప్పికి కలిగినటువంటి లక్షణాలు మనము తెలుసుకోవాలి. మొట్టమొదటిది, అది స్వచ్ఛమైనటువంటి నీటి కొరకు ఎదురు చూస్తుంది. వాగులు అంటే ప్రవహించే కదండి, నిలిచేటటువంటిదిగా. ఆ వాగులు చాలా స్వచ్ఛంగా నీరు కనబడుతూ ఉంటది. అది ఎంత దూరమైనప్పటికీ వెళ్ళి ఆ వాగులో నీరు తాగడానికి ఇష్టపడుతుంటది. కాబట్టి మంచి వాక్యం కోసం మనం తృష్ణగొనేటటువంటి వారంగా ఉంటూ ఉండాలి. రెండవది మనము చూసినట్లయితే దుప్పిలో ఉన్నటువంటి లక్షణం, అది అందమైనది అని చెప్పి సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటది. మన యొక్క ఆత్మీయ జీవితము కూడా బాహ్య సౌందర్యాన్ని దేవుడు కోరుకున్నాడు, కానీ అంతరంగమైనటువంటి స్వభావము సాధువైనటియు మృదువైనటియు అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడో విషయాన్ని మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో మనకు సెలవిస్తున్నటువంటి మాట, దుప్పి వేటగాని ఊరిలో నుంచి అంటండి తప్పించుకుంటుందంటండి. చాలా చాకచక్యంగా, అంటే అది దాని గురించి ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు మిగతా జంతువులన్నీ కూడా తప్పించుకుంటే గాని ఇది ఆ యొక్క సింహముతో పోరాడి చనిపోయినట్లు అలా క్రింద పడిపోయేసరికి సింహం ఆహారం తీసుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి కొంచెం నెమ్మదించేలోపే ఈలోపు చక్కగా అది జారుకుంటుంది, పక్కకు వెళ్ళిపోతుంది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 4వది, అది గంతులు వేస్తుంది అనేటటువంటి మాటను మనము చూస్తూ వస్తున్నాం. అంటే చురుకు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనే వాక్యం సెలవిస్తూ ఉండగా మనం కూడా ఆత్మీయ జీవితంలో చురుకైనటువంటి వారిగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ